హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ టేస్ట్ ఆఫ్ కోనసీమ. నేను మీ పద్మావతి. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? మేము కూడా చాలా బాగున్నాం. మీ అందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ రోజు వీడియోలో నేను కొబ్బరాకుతో విసనకర్ర ఎలా అల్లాలో చూపిస్తాను. అది మనం ఇంట్లోనే తయారు చేసుకుని వాడుకుంటే బాగుంటుంది కదండి. ఈ వీడియో చూసి మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చింది అనేది నాకు కమెంట్ చేయండి. ముందుగా మనం ఇలాంటి ఆకులు తీసుకోవాలి. ఈనెను తీసేసి ఈ ఏనుగు తీసేస్తే మనకి ఇలా రెండు వస్తాయి కదండి. దీన్ని మనం రెండుగా చేసుకోవాలి. ఇలా కూడా చేసుకోవచ్చు, కానీ విసనకర్రలాగే పెద్దగా అయిపోతుంది. మనం ఇలా రెండుగా చేసుకుంటే విసనకర్రకి బాగుంటుంది. ఒక ఆకు వచ్చి మనకి 4 ఆకులు అవుతుంది. మనకి కావాల్సింది ఒక 8, ఒక పార్ట్కి ఒక 8, ఒక పార్ట్కి అంటే మొత్తం ఓ 16 20 కావాలి. మనం ఒక 4 ఆకులు తీసుకుంటే 2 పార్టులకు కూడా మనకి వచ్చేస్తుందండి. అంటే ఇది 8, ఈ యొక్క 8 కావాలి. మనకి 16 ఆకులు కావాలి. ఇలాంటి ఇదిగో చూడండి. మీరు ఇలా కాకుండా ఈ సైజు ఆకును కూడా మీరు తీసుకోవచ్చు. ఇప్పుడు ఇంకా ఈ 8 ఆకుల్ని మనం ఇలా వేసుకోవాలి నిదానంగా. అన్ని ఆకులు పైకి వచ్చేలాగా పెట్టుకోవాలి. ఇలా పెట్టుకున్న తర్వాత ఇక్కడ ఒక వెయిట్ పెట్టుకోవాలి. మనం ఇంకొక వెయిట్ తీసుకున్నాం కదా, ముందుగా ఒకటి తీసుకొని ఇది ఒకదాని తర్వాత ఒకటి ఇలా పెట్టుకోవాలి. ఇది పైకి వచ్చింది కదా, ఇప్పుడు కింద నుంచి ఇలా పెట్టుకోవాలి. ఇలా ఆకులన్నీ దగ్గరగా మన అల్లికి అంతా దగ్గరగా ఉండేలా చూసుకోవాలి. ఇలా ఇది కిందకు ఉంది కదా, ఇప్పుడు మళ్ళీ పైకి ఇలా దగ్గరకంట మనం ఆకుల్ని అరేంజ్ చేసుకోవాలి. ఇలా ఒక క్లిప్ పెట్టుకుంటే జరిగిపోకుండా ఉంటాయి. ఇలా అల్లిన తర్వాత 3 వైపులు క్లిప్లు పెట్టుకుంటే కదిలిపోకుండా ఉంటుంది. ఒక్కొక్కటి ఎక్కువ ఒక్కొక్కటి తక్కువ ఉన్నా కూడా మనం అన్ని ఈక్వల్గా లాక్కుంటే సరిపోద్ది. ఇది ఏం కాదు. అల్లేసిన తర్వాత ఇలా అడ్జస్ట్ చేసుకుని 4 వైపులా కూడా 10 ఇంచులు ఉంచుకుని మిగిలింది కట్ చేసేసుకుంటే కార్నర్స్ కట్టుకోవడానికి ఈజీగా ఉంటుంది. ఇలా రెండిటికి ఇలా క్లిప్లు పెట్టుకుని సరిపోకుండా ఒక్కొక్కటి 4 తీసుకున్న తర్వాత ఇది ఇలా పెట్టుకోవాలి. అలా పెట్టిన తర్వాత ఇది కూడా ఇలా ఇంతకు ముందు ఎలాగా ఫోల్డ్ చేసామో అది కూడా సేమ్ ఇలా. నెక్స్ట్ ఇది ఇలా తీసుకున్న తర్వాత మళ్ళీ ఇలా ఇప్పుడు సేమ్ మళ్ళీ మధ్యలో ఇలా తీసుకుని లాస్ట్కి ఇలా 2 వస్తాయి. ఈ 2 వచ్చింది. ఇలా క్లిప్ పెట్టి మళ్ళీ ఇంకొక వైపు ఇలా 4 వైపులా మనం ఇప్పుడు ఇది ఎలా అల్లామో అలాగే 4 వైపులా అల్లుకోవాలి. మళ్ళీ ఇవి కలపకూడదు. ఈ 8 వచ్చిన దగ్గర నుంచే స్టార్ట్ చేయాలి. 1 2 3 4 5 6 7 8
ఈ 8 నుంచే స్టార్ట్ చేయాలి. ఇవన్నీ మనం ఈ ఎక్స్ట్రాస్ అన్ని లోపలికి తోసేసుకోవాలి లాస్ట్ని. ఇలా లాస్ట్కి 2 రాలేదంటే అల్లటం తప్పని అర్థం చేసుకుని సరి చూసుకోవాలి. ఇది అయిపోయిన తర్వాత ఇప్పుడు ఈ కార్నర్ ఎలాగా అల్లాలో ఒకసారి చూడండి. ఇలా ఉంది కదా, ఇది ఇలా పెట్టుకోవాలి. ఇలా ఫోల్డ్ చేసుకుని ఇది ఇలా ఇలా చేసుకుని ఇది ఇలా పెట్టుకోవాలి. ఇలా పెట్టుకుని ఇది పైకి ఇలా పెట్టాలి. అప్పుడు ఈ కార్నర్ కరెక్ట్గా వస్తుంది మనకి. అది ఇలా పెట్టుకున్న తర్వాత ఇది ఇలాగా ఇది అన్నీ అలాగా ఎటువైపు అయితే అటు మనం ఇలా పెట్టేసుకోవాలి. ఈజీగా వెళ్ళడానికి ఇలా కట్ చేసుకోవచ్చు. ఇలా అన్ని వైపులా అల్లుకోవాలి. ఇలా అల్లడం పూర్తయిన తర్వాత ఇప్పుడు మనం దీనికి హ్యాండిల్ ని పెడదాం. ఈ హ్యాండిల్ కోసం కొబ్బరాకు చివరి పార్ట్ని తీసుకుని ఇలా మధ్యలోకి చీల్చుకోవాలి. ఇలా 2 జానలు తీసుకుంటే సరిపోద్ది మనకి. ఇప్పుడు దీని మధ్యలో ఇలా మనం అరేంజ్ చేసుకుని సూది దారంతో ఇలా కుట్టేసుకుంటే ఈ హ్యాండిల్ వస్తుంది మనకి. ఇలా టైట్గా లాక్కుని ముడి వేసుకోవాలి.
చూసారు కదండి, విసనకర్ర ఎంత ఈజీగా తయారు చేసుకోవచ్చు. మనకు మనంగా చేసుకుంటే చాలా బాగా అనిపిస్తుంది. ఒకసారి ట్రై చేయండి. ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా కమెంట్ చేయండి. అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.